నమస్తే. విజయ్ తలపతి ద గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటూ రాబోతున్నటువంటి ఒక విజయ్ తలపతి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. అయితే ఈ ఫస్ట్ సింగిల్ విన్న వారందరికీ కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అదేంటి అంటే మనకు వినపడేటువంటి ఒక లిరిక్స్ ఒక రకంగా వినిపిస్తుంటాయి, కానీ అర్థం ఇంకో రకంగా ఉంటుంది. అసలుకేంటి ఇది, ఎందుకని ఈ సింగిల్కి ఇంత హైప్ వస్తుందంటే ఇదే లాస్ట్ ఫిలిం అంటూ విజయ్ తలపతి నుంచి వస్తున్నటువంటి ఒక ఏదైతే ఉందో దాని మీదే అందరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే దీని మీద మనతో పాటు చర్చిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటూ ద గోట్ అంటూ రాబోతున్నటువంటి ఒక విజయ్ తలపతి, ఆయన వాస్తవం చెప్పాలంటే తమిళ్ ఇండస్ట్రీలో సేమ్ అదే రేంజ్ ఆఫ్ ఆయనకు హైప్ ఉంది, ఆయనకున్న ఆడియన్స్ అంతే విధంగా ఉన్నారు, ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఒక సింగిల్ ఆ సినిమా నుంచి రాబోతుంది. అయితే ఆ సింగిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? లాస్ట్ మూవీ ఇదని చెప్పేసి అంటున్నారు విజయ్ తలపతి. దీనిపైన నిజంగానే విజయ్ తలపతికి ఇది లాస్ట్ సినిమాతో ఇక్కడితో ముగిసిపోతుంది అంటే ఏం చెప్తాను మీరు? అంటే తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇదే లాస్ట్ సినిమా చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకో సినిమా కమిట్ అవుతాడనే వార్తలు అయితే వచ్చినాయి, కానీ నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ప్రచారానికి చాలా తక్కువ టైం ఉంది, వాళ్ళు ఎన్నికల రంగంలో దిగుతున్నారు కాబట్టి మొత్తం ముందే చెప్పారు గోట్ సినిమానే ఆఖరి సినిమా అంటూ చేశారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆగస్టు రిలీజ్ అంటున్నారు. తెలుగులో మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సంబంధించి నేను పాట వస్తే విజిలేసుకో, మన తెలుగులో చెప్పాలంటే విజిలేసుకో ఆంధ్ర షోడ బుడ్డంటూ జూనియర్ ఎన్టీఆర్ పాట ఎట్లా ఉందో ఆ తరహాలోనే విజిల్ పాట ఉంది. కాంపెయిన్ అంటూ ఒక పదాల వరవడేది కనిపించింది. ఇది చూస్తే ఏంటంటే ఈ షాంపెయిన్ పార్టీనా అనేది అర్థం కావట్లా. అది రాజకీయ పార్టీనా లేకపోతే విందులో వినోదాల పార్టీనా అనేది అర్థం కాకుండా స్వామి కార్యం స్వకార్యం రెండూ కలిసి వచ్చేలాగా ఈ పాటని డిజైన్ చేసుకున్నాడు విజయ్ అని అనుకోవాల్సి వస్తుంది. అయితే సాధారణంగా పార్టీ పెట్టబోతున్నాను, ఆ పార్టీకి సంబంధించి ఇది క్యాంపెయిన్, సో విజిల్ వేసుకో అంటే అది కాక మన సాంగ్ మొత్తం కంప్లీట్గా ఒకసారి మనం వింటే విజిల్ 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 అయితే విజిల్ పైన పూర్తిగా స్థాయి వస్తుంది. కాబట్టి విజిలే ఇక్కడ విజయ్ తలపతి గుర్తు అయి ఉండొచ్చేమో అటువంటి ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళే లీక్ చేశారనిపిస్తుంది. వాళ్ళు కోరుకున్న గుర్తు కూడా విజిల్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే విజయ్కి విజిల్ పేరుతో సినిమా కూడా ఉంది కాబట్టి ఈ విజిల్ అనేది వాళ్ళ ఎన్నికల గుర్తు కావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందుకని చెప్పి కాంపెయిన్ అంటూ ఈ పాటలో రామజోగ శాస్త్రి గారి పదాలు పడ్డాయి కాబట్టి కావాలని అలా రాయించుకున్నారు, అలా చేయించుకున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టరు. ఈ పాటలో కూడా చాలామంది తారలు అయితే కనిపిస్తున్నారు. జీన్స్ యాక్టర్ ప్రశాంత్ కానీ, ప్రభుదేవ కానీ, జయరామ్ కానీ, అజ్మల్ రంగం సినిమాలో నటుడు, ఇట్లా తారాగణం భారీగా ఉన్న రాజు సుందరం కొరియోగ్రఫీ. పాట అయితే అట్రాక్టివ్గా ఉంది. సినిమా త్వరలోనే ఉంది కాబట్టి సినిమా పరంగా కూడా ఆఖరి సినిమా కాబట్టి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ వెంకటప్రభు డైరెక్షన్లోనే ఈ సినిమా ఉంది. సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సినిమాలు అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి, అలాగే ప్యారలల్గా తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుంది ఈ సినిమా కాబట్టి ఎన్నికల ప్రచారానికి తగ్గట్టుగా ఈ సినిమాలో డైలాగులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. పొలిటికల్ డైలాగులు. ఇదేంటంటే ఒక సైన్స్ ఫిక్షన్ ప్లస్ పీరియడిక్ సైన్స్ ఫిక్షన్, చారిత్రక కథాంశాన్ని తీసుకుని ఒక సైన్స్ ఫిక్షన్ జోడించి చేసిన సినిమా. ఇందులో డ్యూయల్ రోల్ విజయ్. అది ఓవరాల్గా ఈ సినిమా గురించి. అయితే మొత్తానికి ఈ సినిమా గురించి అయితే ఇప్పుడు ఒక పెద్ద హైప్ అయితే క్రియేట్ కాబోతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ సినిమా అని చెప్పేసి విజయ్ తలపతి చెప్తున్నారు కాబట్టి. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఇంతకుముందు కూడా మన గతంలో ఎన్నోసార్లు చూసాం. ఏదైతే బాబా సినిమా నుంచి అదే ఫైనల్ సినిమా అనుకుంటూ ఇప్పటికీ 170 సినిమాలు పైగా ఆయన చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ తలపతి ఇదే లాస్ట్ సినిమానా అంటే మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా? అంటే రాజకీయాల్లో సక్సెస్ అయితే లాస్ట్ సినిమా అవుతుంది. రాజకీయాల్లో విజయ్ కూడా విజయకాంత్ లాగా అయితే సినిమాలు చేసుకుంటూ మళ్ళీ మొదటికే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే అక్కడ వ్యాక్యూమ్ ఉందా లేదా రాజకీయాల పరంగా చూసుకుంటే అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే అంత విమర్శలు అయితే ఏం రావట్లా ప్రస్తుతానికైతే. ఎన్నికల దగ్గర పడుతుంది కాబట్టి ఏమైనా క్రియేట్ చేస్తారని తెలియదు. ఇతను రాజకీయాలకు వస్తున్నాడు కాబట్టి ఇతని మీద విమర్శలు రావడానికి బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయ్ని ఏ విధంగా తప్పించాలి, ప్రచారం చేయాలి, అతని మీద రకరకాల వార్తలు వచ్చే అవకాశం ముందు కాలంలో ఎక్కువ ఉంది. కాబట్టి ఇటు విజయ్ మీద నిలబడే అవకాశం ఉంది,
అక్కడ వ్యాక్యూమ్ ఏమో కనపట్టలేదు. మరి పొలిటికల్గా సక్సెస్ అయిన వాళ్ళు హీరోల్లో తక్కువ మంది ఉన్నారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి కొంత ఆశ అయితే విజయ్ మీద ఉంది. ఎందుకంటే అతనికి క్రేజ్ వేరు కాబట్టి. ఇప్పుడు అజిత్ కానీ వాళ్ళు ఎవరో రాజకీయాలు రావట్లేదు, రజనీకాంత్ పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి సినిమాల పరంగా స్టాలిన్కి అక్కడ ధీటుగా ఇంకొక పార్టీ కానీ ప్రత్యామ్నాయంగా ఇంకోటి లేదు. లేకపోవడం అనేది ఒక ప్రత్యామ్నాయంగా బలమైన వర్గం తయారవడానికి మాత్రం విజయ్ పార్టీ ఉపయోగపడుతుంది. మరి ఆ పార్టీకి సంబంధించిన పొలిటికల్ డైలాగ్స్ కానీ లేకపోతే రాజకీయపరమైన డైలాగ్స్ కానీ ఏమన్నా ఈ విజిల్లో ఉంటాయా లేవా? సారీ, ఈ గోట్లో ఈ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అన్నారు కాబట్టి మరి ఆ మసాలా డైలాగులు ఏమైనా ఉంటాయో లేదని చూడాలి. మరి అయితే సాధారణంగా మనం చూసుకుంటే తమిళ రాజకీయాలంతా కూడా సినీ ఇండస్ట్రీకి ముడిపడి ఉంటాయి. అయితే గతంలో మనం చూసుకుంటే ఎంజిఆర్ కావచ్చు, మిగతా తర్వాత జయలలిత గారు కావచ్చు, మిగతా చాలామంది మనం చూస్తూ వస్తున్నాం. సో వీళ్ళందరితో పోల్చుకుంటే ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి 100%లో అంటే ఏం చెప్తారు? తమిళనాడులో కొంతవరకు ఉంటాయండి. మనకన్నా కొద్ది వీరాభిమానం అక్కడ ఎక్కువ. మనకి ఎన్టీఆర్ తర్వాత అంతగా అభిమానించిన హీరో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణే వస్తారు, ఎందుకంటే క్రేజ్ ఉన్న హీరోగా చెప్పాలంటే. తమిళనాడుకి వచ్చేసరికి సినిమా వాళ్ళ క్రేజ్ ఎక్కువే. కానీ విజయకాంత్ పార్టీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే విజయకాంత్ కానీ శరత్ కుమార్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది సినిమా వాళ్ళు పెట్టారు కానీ ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళకి అంత క్రేజ్ లేదు. ఇప్పుడు అక్కడ ఎంజీఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో రజనీకాంత్ పెట్టలేదు, కమల్ హాసన్ పెట్టి ఇదయ్యారు క్రేజ్ ఉన్నా కానీ. ఇప్పుడు విజయ్కి మాత్రం మాస్లో ఆ క్రేజ్ ఉంది కాబట్టి అతనికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఇవాళ కాకపోయినా రేపైనా అతను సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఒక భావన అయితే ఉంది. ఏంటి అంటే అసలుకి సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి రావాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి. అదేంటి అంటే వాళ్ళు ఏదైనా సరే ఒక ట్రస్ట్ ఏదో మెయింటైన్ చేసుకుని అక్కడి నుంచి ఒకరు ప్రజలకు హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, వాళ్ళు ఎవరిని ఆపేవాళ్ళు లేరు. కానీ రాజకీయాల్లోకి వచ్చి హెల్ప్ చేయాలి అంటే పదవులను ఆశిస్తానిక పదవులు చేపట్టడానిక అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. దాని మీద ఏం చెప్తారు? ఇది జవాబు లేని ప్రశ్న. ఎందుకంటే ఉన్న ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాలకు వస్తారని ఒకటి అంటారు, ఉన్న క్రేజ్ను సొమ్ము చేసుకుని పెద్ద పదవుల కోసం రావటం అని ఒక రకంగా చూస్తారు. రెండు వస్తాయని కూడా రావచ్చు. ఇలాంటి అంశాలు దీనికి సమాధానం చెప్పలేము. ఇది అదే విజయ్ దేనికి వర్తిస్తాడు అంటే ఏం చెప్తారు? ప్రజల్లో అంటే కొంత మనకి ప్రజలకు కూడా మనం ఏదైనా చేద్దాం, మనల్ని నిలబెట్టారు కాబట్టి ఒకటి మనం ప్రజలకు చేద్దాం అనే కోరిక బలంగా ఉండి, ఇప్పుడు ఎంజీఆర్ లాంటి వాళ్ళు ఇచ్చారు, కరుణానిధి లాంటి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు సినిమా రంగంలో వచ్చిన వాళ్ళే కదా, సక్సెస్ అయిన తర్వాతే వెళ్ళారు రాజకీయాల వైపు. అంటే పెరియారు, అన్నాదురై, అక్కడి నుంచి మొదలయ్యి జయలలిత ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్కడ సక్సెస్ అయ్యారంటే కొంత ప్రజలతో కనెక్షన్స్ బాగా పెంచుకున్నారు. విజయ్కి కూడా అలా ఉంది. విజయ్కి వాళ్ళ అక్కడ మార్కెట్ ఉంది, ప్రజలకు మాస్ హీరోగా చొచ్చుకుపోయాడు కాబట్టి ఇంకో ప్రత్యామ్నాయం పార్టీ బలంగా ఏదీ లేదు అక్కడ. కాబట్టి అది వ్యాక్యూమ్ ఉందని చెప్పలేము. వ్యాక్యూమ్ అంటే మళ్ళీ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉండాలి, అది అక్కడికి అంతగా కనిపించట్లా. కాకపోతే ఇవాళ కాకపోయినా రేపైనా విజయ్కి అయితే రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను నేను. అయితే గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటూ రాబోతున్న ఈ పిక్చర్ దాని టైటిల్లోనే చాలా ఉన్నటువంటి భారీతనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే మొత్తానికి విజిల్ గుర్తుతో రాబోతున్నాడని కూడా కొంత హింట్ అయితే వచ్చినట్టు మనకు అనిపిస్తూ వస్తుంది. మొత్తానికి విజయ్ సంబంధించి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పి అయితే తమిళ ఇండస్ట్రీలో మనకైతే అనిపించుకున్నట్టు చెప్పుకోవచ్చు. కానీ రాజకీయ పరంగా అనిపించుకుంటాడా లేదా అంటే ఏమంటారు? టైటిల్ కూడా గ్రేటెస్ట్ ఆల్ టైమ్ అని పెట్టారు కాబట్టి ఆయన గ్రేటెస్ట్ అని అనుకుంటున్నాడు. జనం కూడా ఆయన గ్రేటెస్ట్ అని అనుకోవాలి, అనుకుంటే ఖచ్చితంగా అనిపించుకుంటాడు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఇక్కడ ఏపీలో రాజకీయాలకి అక్కడ తమిళ రాజకీయాలకి చాలా రకాలైన ఒక పొంతనలు అయితే ఉంటుంటాయి. మొత్తానికి విజయ్ తలపతి సినీ పరంగా అయితే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని అనిపించుకున్నాడు. మరి రాజకీయ పరంగా అంటారా లేదా అనేది ప్రజలను నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.